హైదరాబాద్ నగర శివార్లలోని బోడుప్పల్ ఓల్డ్ విలేజ్లో జరిగిన గణేష్ నిమజ్జన శోభాయాత్రను నిర్వాహకులు వినూత్న శైలిలో నిర్వహించారు. ఎప్పట్లాగే గణేష్ నవరాత్రులను శ్రద్ధాభక్తులతో నిర్వహించిన స్థానికులు ఈ 9 రోజుల పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఉత్సవాల తుదిఘట్టమైన గణేష్ నిమజ్జన శోభాయాత్రలో స్థానికులంతా వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. వారిలో కొందరు అఘోరాల వేషధారణలో పాల్గొని శివనామ స్మరణతో నృత్యాలతో అలరించారు. బోడుప్పల్ ఓల్డ్ విలేజ్ బస్తీవాసులు గత 25 ఏళ్లుగా ఈ ఉత్సవాలను గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి సంవత్సరం భక్తితో గణపతిని పూజించి నవరాత్రులు ముగిసిన తర్వాత భారీ ఊరేగింపుతో నిమజ్జన వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మికతకు పరిమితం కాకుండా ఆనందాన్ని పంచుకునే వేదికగా మారాయి. ఈ వేడుకలలో స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం, తమ సృజనాత్మకతను ప్రదర్శించడం ద్వారా గణేష్ ఉత్సవాలకు కొత్త హంగులు అద్దుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు చేపట్టి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. మరోవైపు గణేష్ నిమజ్జన సమయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ఓ యువకుడు. గొరిల్లా వేషధారణలో డాన్సులు చేస్తూ పిల్లల్ని అలరించాడు. ఉత్సవంలో పాల్గొన్న వారిలో ఈ యువకుడి నృత్యం ప్రతి ఒక్కరికి నవ్వులు పంచింది. గొరిల్లా కాస్ట్యూమ్తో అతని డాన్సుకు అంతా ఫిదా అయిపోయారు. పిల్లలంతా అతని చుట్టూ చేరి డాన్స్ చేశారు. ఈ వేషధారణతో చేసిన డాన్స్ ఊరేగింపులో హైలైట్గా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తమ మొబైల్లో వీడియోలు తీయడం, ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.